రెగ్యులర్ చెకింగ్ చేస్తున్నాం కాబట్టి ప్రైవేట్ వెహికల్ కూడా ఇట్లా తీసుకొస్తున్నాం. పెద్ద మొత్తంలో తీసుకురావట్లేదు, చిన్న చిన్నగా ఈ ప్లాన్ చేసుకున్నాం. అమౌంట్ 4,35 lakhs. హెరాయిన్ పేస్ట్ ఎంత అమ్ముతున్నారు సార్? గ్రామ్ 1 to 5 grams. So any links of the final supply of how? See, all heroin cases, they are from Rajasthan. Rajasthan nunchi meer chuste it is always have a trans-border. So we are investigating till that point where in Rajasthan. From Rajasthan, definitely all these have to come crossing the border across either from Pakistan or Afghanistan. That link needs to be investigated. సావత్ ఇంతవరకు కేసెస్ మన ఏరియాలో లేదు. రాజస్థాన్కి కూడా అడిగాము, అక్కడ కూడా చెక్ చేస్తున్నాం. ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో ఇన్ఫర్మేషన్ లేదు. ఫర్దర్ తెలిసిన ఇమీడియట్ కన్స్యూమర్స్ ఆర్ నోన్ రిలేటివ్స్ అండ్ ఈ షాప్ ఓనర్కి ఏముందో వాళ్ళకి రెగ్యులర్గా అక్కడ సప్లై కాబట్టి వాళ్ళు ఆల్రెడీ రెడీ ఉన్నారు టు రిసీవ్ ఇట్. మనం వెళ్ళంగానే వాళ్ళని కూడా పెట్టాం. హెరాయిన్ వాల్యూ 4,35 lakhs. మిగతాది యాడ్ చేస్తే 4,65 15 lakhs 2 vehicles. డెఫినెట్లీ మాదాపూర్ నోటీసులు ఇచ్చాము వాళ్ళకి. వాళ్ళు ఏ ఆఫీస్లో పని చేస్తున్న సీనియర్స్కి కూడా లెటర్ రాసాము. అండ్ కౌన్సిలింగ్ తీసుకోవాలని కూడా చెప్పాము. సార్, ఈ 5 కన్స్యూమర్స్ ప్రముఖులు ఉన్నారంటున్నారు సార్. ఆ వ్యాపారవేత్తల ఎవరు ఏం చేశారు సార్? వీళ్ళు కన్స్యూమర్స్ 5 కన్స్యూమర్స్ మన వ్యాపారవేత్తలు కానీ ప్రముఖులు అంటున్నారు. ఈ పర్టికులర్ కేసులో ఏదైతే రాజస్థాన్ వ్యాపారస్తులు హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెళ్ళింగ్ చేసేవాళ్ళు, కన్స్యూమర్లు అందరూ కూడా దగ్గరి బంధుత్వం ఉన్న వాళ్ళే. ఒకరికి ఒకరు తెలిసిన వాళ్ళే. సో ఆ ముగ్గురు ఏమండి ప్రొఫెషన్ అందరూ కూడా బిజినెస్ అండి. ఒకరు కిరాణా షాపు, జిలేబీ షాపు, లైట్ షాపు, ఫర్నిచర్ షాపు, చిన్న చిన్న బిజినెస్లు ఏదైతే ఉన్నాయో రాజస్థానీ షాప్స్ మనం ఏ కాలనీకి పోయినా చూస్తూ ఉంటాం కదా, అట్లాంటి షాపులలో మాత్రమే అవి వాయిలేదు. సో కింద వాళ్ళందరూ కూడా. సో ఆ రకంగా పెడ్లర్స్ ముగ్గురు ఉన్నారు. వేరే కన్స్యూమర్స్ అందరూ కూడా మళ్ళీ వీళ్ళు బంధువులు చాలా రెగ్యులర్గా తీసుకునేటటువంటి వీళ్ళు ఉన్నారు. లైట్ హౌస్లో తర్వాత అది అక్కడ మన క్రూజ్ టీమ్ వెళ్ళి ఛాన్స్ ప్రింట్ తీసుకొని ఛాన్స్ ప్రింట్ కంపేర్ చేసేగా అది చేసిన వాడు A1 నెహమియా అలియాస్ బ్రూస్లీ అని తెలుస్తుంది. ఈజ్ ఎ నోన్ అఫెండర్. బై దట్ టైం ఆల్రెడీ అతని మీదే 53 కేసెస్ ఉన్నాయి. ఆయన 10 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు, అయినా కానీ మార్చుకోలేదు. మళ్ళీ దీనికి మొదలుపెట్టాడు దొంగతనం. సో ఇట్లా అతను 2-3 ఇళ్ళు ఒకే రోజు చేసేసి వెళ్ళిపోతాడు. మన టీం ఇతన్ని వెతుకుతుంటుంది. ఈజ్ ఏ సీజెండ్ పర్సన్. ఇతన్ని పట్టుకోవడం, ఎందుకంటే ఇతను మిగతా వాళ్ళలాగా అలాంటి క్లోజ్ అవి ఏమి చేయడు. బట్ ఇతను మోడస్ ఆపరెండి రాడ్ ఉపయోగించి ఆ లాక్ని ఓపెన్ చేస్తాడు. ఆ పర్టికులర్ మెథడాలజీలో చేస్తాడు. ఆ మోడస్ ఆపరెండి చూసి తర్వాత ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని మా టీం చందనగర్ SHO అలాగే చందనగర్ DI అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ACP మియాపూర్ అండ్ అడిషనల్ DCP మాదాపూర్ వీళ్ళందరూ కూడా CCTV ఫుటేజెస్ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఫైనల్గా ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నాక హైదరాబాద్ కమిషనరేట్కి
చెందుతుంది. టోటల్ ఇతని మీదే 64 కేసెస్ ఉన్నాయి. 10 టైమ్స్ జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇది 11th టైం పంపిస్తున్నాం. సో ఇతని మీద పీడియాక్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. అండ్ ఇతని నుంచి మనకు 20 బిల్ ఓలేకే డైలీ వేజ్ అన్ని స్మాల్ గలీకి పోతాడు. అక్కడ ఏదేది లాక్ అయినాయి అన్ని పొద్దునే మార్క్ చేసుకొని సాయంత్రం వచ్చేసి అంటే మిడ్ నైట్ అరౌండ్ 2 o'clock వచ్చేసి ఆ రాడ్తో లాక్ పగలగొట్టి దొంగతనం వచ్చేసి. సో ఇతని పాటు కుర్వా నాగేష్ అని ఇతనితో తోడు ఉంటాడు, అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో గ్రేట్ ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ టీమ్, కంగ్రాచులేట్ ఫస్ట్. సో మెసేజ్ టు ఆల్, మీరు ఏదైనా బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా లోకల్ పిఎస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ మోర్ దాన్ 2-3 days, సో దట్ వీ కెన్ పుట్ ఏ స్పెషల్ పాయింట్ పెట్టేసి అక్కడ నైట్ కూడా వీల్ హ్యావ్ ఏ పాయింట్ బుక్ అండ్ పెట్రోలింగ్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ. నాగేష్ మీదే ఇదే ఫస్ట్ టైం, ఫస్ట్ కేసు. What is the age? Age is 27 years. Both. Bruce Lee is 27 years and Gurva Nagesh is 25 years. And there is one more A3 is Usman. Bruce Lee in his teens, teenage నుంచి మొదలు పెట్టిండు. లాలో ఉంటుంది కదా, చిల్డ్రన్స్కి కేక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, లైక్ పనిష్మెంట్ అనేది. సో ఆ ఏజ్ నుంచి చేస్తున్నప్పుడు లైక్ 18-19. యా ఇవి చేసి ఉండొచ్చు బికాస్ ఆఫ్ హిస్ ఏజ్ దే మైట్ హావ్ లెఫ్ట్ హిమ్. No, he is a native of Karnataka but resident of Prakasham. ప్రకాశం అండ్ ఇక్కడే మన హైదరాబాద్ చార్మినార్ చుట్టూ ఉంటాడు. ప్రొఫెషనల్ ఒకడే, ఇది నా వేరే వాళ్ళు కూడా తీసుకెళ్ళి టేక్ దేర్ సపోర్ట్, బట్ చేసేది ఈ హ్యాస్ అదర్ వైసెస్ అలవాటు ఉన్నాయి, దానికి ఇది చేస్తాడు.